నమస్తే. నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కంటే జనాలకు ఆవేశం స్టారు, సూసైడ్ స్టార్ అంటేనే తక్కువ గుర్తొస్తుంది పాడి కౌశిక్ రెడ్డి పేరు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన మనిషి హైట్ పర్సనాలిటీ పెరిగింది కానీ బుర్రలో మాత్రం మరి మెదడు లేదు, అది ఇంకా ఏమైనా ఉంది కావచ్చు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన. నిన్న ఆయన చేసినటువంటి రాద్ధాంతం మామూలు రాద్ధాంతం కాదు. ఒక వీధి రౌడీ కంటే, ఒక రౌడీజం కంటే ఎక్కువగా ఒక తోటి ఎమ్మెల్యేల పైన చేయి లేపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నానా బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, రానున్నటువంటి రోజులలో ఎమ్మెల్యే అంటే ఒక రౌడీ అయి ఉండాలి, నోరు పెద్దగా అయి ఉండాలి, చేయి లేపాలి, స్పీకర్ పైన కాగితాలు ఇసిరేయాలి, ఒక మహిళ అయినటువంటి గవర్నర్ని అవమానించాలి అన్నటువంటి తీరుగా ఇలా పాడి కౌశిక్ రెడ్డి యొక్క చెత్త వ్యవహారం కనబడతా ఉన్నది. కొంచెం కూడా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, మానం లేకుండా మొత్తం రెచ్చిపోయింది అనుకోరాదు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంగిలి బిస్కెట్లకు ఆశపడేటువంటి వ్యక్తిగా, ఒక కాపర కుక్క కంటే అధ్వానంగా మారిపోయాడు. గతంలో ఈ ప్లేస్లో ఆర్మూరు పాండు ఉండేది, జీవన్ రెడ్డి. ఆ జీవన్ రెడ్డి వేరు, మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాదు, ఓడిపోయినటువంటి ఆ జీవన్ రెడ్డి ఉండేది. ఏది నేను కేసీఆర్కు కాపల కుక్క అని చెప్పేసి అంటాడు కదా, ఆయనే కాపల కుక్క కొన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు ఇంకో కాపల కుక్క తయారైపోయినట్టుగా కనబడతా ఉన్నది. అరే ఒక నోరేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి, ఓ స్పీకర్ అని లేదు, ఓ గవర్నర్ అని లేదు, తోటి ఎమ్మెల్యే అని లేదు. మొన్న అరకపూడి గాంధీకేమో చీరగాజులు పంపిస్తాడు. మరి ఈయన చీరగాజులు కట్టుకున్నాడా, వేసుకున్నాడా చెప్పు? ఆయనకి ఎట్లా పంపిస్తాడు? ఆయన ఎమ్మెల్యే. నిన్ననేమో డాక్టర్ సంజయ్ పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ మారినటువంటి వాళ్ళపైన నేను పోరాటం చేస్తాను, నేను ఆరాటం చేస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈయనకేమో చేతలు తక్కువ, కోతలు ఎక్కువ. చేతలు తక్కువ, కోతలు ఎక్కువ. కేవలం మీడియాలో ఎట్లా కనపడాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, నేను పేపర్లలో ఏ విధంగా హైలైట్ కావాలి, దీన్ని అంతా ఫామ్ హౌస్లో పండుకొని ఉన్నటువంటి కేసీఆర్ ఏ విధంగా చూడాలని చెప్పేసి అదే నేచర్ తప్పించి ఇంకొకటి లేదు. ఇలా హుజరాబాదు ప్రజలు దయచేసి కామెంట్ కూడా చేయండి. పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం పట్ల మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసైతే పాడి కౌశిక్ రెడ్డిని ఎవరు కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి, ఇజ్జత్ పోతుంది పాడి కౌశిక్ రెడ్డి కాబట్టి. బీఆర్ఎస్ పార్టీది ఉన్నటువంటి ఎంతో కొంత ఉన్నటువంటి ఇజ్జత్ కూడా ఈయనతోటి పోతా ఉన్నది. మనిషివేనా నువ్వు పాడి కౌశిక్ రెడ్డి, లేతే కౌశిక్ రెడ్డివా అంటా ఉన్నారు. మనిషివా కౌశిక్ రెడ్డివా అని అట్లా తయారైపోయింది పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి. ఏంటిదా ఇది? నీ కథ ఏంది? నీ వ్యవహారం ఏంది? ఏ తోటలో వంకాయవు నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా ఓ ముఖ్యమంత్రిని మాట్లాడతావు, ఓ గవర్నర్ను అదేవిధంగా మాట్లాడతావు, స్పీకర్ను లెక్క చేయవు. ఎన్నిసార్లు గెలిచినావు నువ్వు ఇప్పటి వరకు? నీకంటే ఏమహేమీలు ఉన్నాడు. నీ పక్క పెట్టున్నటువంటి గంగుల కమలాకర్ కూడా ఉన్నాడు అదే సభలో, నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో. మరి గంగుల కమలాకర్ ఏమో మాట్లాడాడు. నీకు మరి ఎందుకు మరి ఇంత పొడుచుకొస్తుందో అర్థం కావట్లేదు. నువ్వు అదుపులో లేకపోయింది ఉంటే నీ పదవి కూడా ఉంటుందో ఊడితో తెలుతలేదు. నువ్వు చక్కగా 5 ఏళ్ళు పనిచేస్తావు అనుకుంటావు ఉన్నావా? నువ్వు పనిచేసేటువంటి పరిస్థితి అయితే నాకైతే కనబడతలేదు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నేనేమంటా ఉన్నానంటే, నువ్వు మాట్లాడితే రాజకీయంగా ఏమైనా మాట్లాడుకొని, కానీ జనాలకు ఒక తప్పుడు దోవ పట్టించేటువంటి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు సేవ చేసేటువంటి తీరుగా ఉండాలి తప్పించి నీలాగా నీచమైనటువంటి వ్యవహారాలు మాట్లాడుకుంటా చిల్లర రాజకీయాలు ఏం బుద్ధి ఇది? మైండ్ ఏమైనా పనిచేస్తావుగా కౌశిక్ రెడ్డి? ఇంకా ఈ మునగాడు ఇంకా నిన్న బీఆర్ఎస్ పవర్కి వచ్చి ఇంకా ఈయన ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ఈయన నన్ను చూడు, నా అందం చూడు అని చెప్పి మళ్ళీ ప్రెస్ ముంగడికి వచ్చి ఏమో మాట్లాడినట్టు ఈయనే. నీకంటే హేమీలు ఉన్నారు కదా అదే బీఆర్ఎస్ పార్టీలో, నీకంటే హేమీలు ఉన్నారు. ఒకసారి ఏం మాట్లాడిన విందాం. నేను ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు బాజాత్తు వ్యతిరేకించిన, అసలు ఈయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీ తరఫున మాట్లాడుతుండు అని నేను అడిగితే నేను కాంగ్రెస్ పార్టీనే అని చెప్తుండు. నేను అడుగుతా ఉన్నాను, ఈ పాడి కౌశిక్ రెడ్డి, ఈ యొక్క బుద్ధి లేనటువంటి పాడి కౌశిక్ రెడ్డి అంటా ఉన్నాను, మీ పార్టీ యొక్క అధినాయకుడైనటువంటి కేసీఆర్ గుర్ర ఫామ్ హౌస్లో పండుకున్నట్టున్నది.
ఇలా పండుగ పూట ఇంకా తొందరగా పడినట్టున్నది, పోయి గుంజుకొని రా ఫస్ట్, బయటికి గుంజుకొచ్చి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, టీడీపీ పార్టీ వాళ్ళను, ఇంకా ఈ పార్టీలు ఆ పార్టీలను మనం లాక్కున్నాం కదా, మరి వాళ్ళకు సంబంధించినప్పుడు మరి నువ్వు చేసినటువంటి వ్యవహారం ఏంది అని గల్ల పట్టుకొని గుంజుకొచ్చి అడుగు ఫస్ట్ మీ నాయకుడిని. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఇది చట్టవిరుద్ధమే, మీరు చేసింది ఏంటిది, మీ నాయకుడు చేసింది ఏంటిది, అంత పక్క పెట్టు దొంగ. నువ్వే పార్టీలో ఉన్నావు గతంలో, నువ్వు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లకు వెళ్ళి ఇళ్ళకు టీఆర్ఎస్లకు ఇక్కడి నుంచి అటు చెప్పులు కొట్టి అటు నుంచి ఇటు డైలు కొట్టి వచ్చినటువంటి బాపతి గారు వేరు కదా. నువ్వే మాట్లాడి నువ్వే పార్టీలు జంపు చేసి సంపినోడే శివముంగడికి వచ్చేదో సంతాపం తెలిపినటువంటి విధంగా ఈయన పుట్టుపూర్వం ఈయన బీఆర్ఎస్ పార్టీ, పుట్టుపూర్వం కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీకి నేను కట్టుబారిసను, నేను కట్టప్పనని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒరి ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాళ్ళు రువ్వి తెలంగాణ ఉద్యమకారులకు దెబ్బలు తరిగితివి దొంగ. అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్ సంఖ్యలో ఉండి ఆ పని చేతివి. కాంగ్రెస్ పార్టీలో ఉండేమో రేవంత్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని మెచ్చుకుంటువి, ఆ రోజు కండవ కప్పుకొని తిరుగుతివి. మరి ఈ రోజేమో మళ్ళీ ఏది సాయి సంసారే కానీ లచ్చి దొంగ అన్నటువంటి తీరుగా ఇలా మళ్ళీ సంసారం మాట్లాడుతూ ఉంటాడు ఈ దొంగ. నువ్వే మాట్లాడినావు కదా, నువ్వు పార్టీలు మారినవే కదా. నువ్వు మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడట్లేదు. అంత కొడితే 1-2 సంవత్సరాలు కాలేదు వచ్చి పార్టీలకు, ఈయనకి రేషమేమో పొడుచుకొస్తూ ఉన్నది ఈ మొనగానికి. ఈయనంటే మైక్ ఇచ్చి నీ ఏ పార్టీ అని చెప్పేసి ఆయన అడిగినట్ట ఈ మొనగాడు. నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళేమో గమనుకున్నారు. ఇలా 10 మంది పోగానేమో మీకు రేషాలు పొడుచుకొస్తూ ఉన్నాయి. 25 మందిని 30 మందిని ఒకటేసారి లాక్కొని మొత్తం సిఎల్పీనే విలీనం చేసుకున్నటువంటి దుర్మార్గులైనటువంటి పార్టీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నీకు కనపడలేదా? ఆ రోజు మాట్లాడలేదు, ఇలా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరైనప్పుడు కూడా పార్టీలో ఇది రాజకీయాలకు విరుద్ధం, ఇలా రాజ్యాంగానికి విరుద్ధం. ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈ పార్టీలోకి వచ్చాడు, ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీలోకి వచ్చాడు. రాజ్యాంగ విరుద్ధమే, చేసింది విరుద్ధమే కాదనట్లేము. కానీ ఈయనే ఏ పార్టీలో ఉన్నాడు గతంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంకా నేను ఇవాళ స్పీకర్ గారిని వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. నీకు స్పీకర్ను కనీసం స్పీకర్ అన్నటువంటి పదం ఈ నోరు కాదు, ఈ మోరీలకి వెళ్ళొద్దు. స్పీకర్ గారిని అంటే ఈయన కోరుతా ఉన్నాడట. ఒకవేళ కనుక స్పీకర్ కనుక గట్టి యాక్షన్ తీసుకున్నట్లయితే ఉంటే నీ పదవి ఉండదు. స్పీకర్ మీదుగా నువ్వు కాగితాలు ఇసిరెత్తివి మీదికి. ఒకవేళ కాగితాలు ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి. ఇంకా రాళ్ళు రప్పలు కనుక నీ దాంట్లో కనుక అలౌడ్ కనుక ఉన్నట్టయితే ఉంటే రాళ్లతో కూడా కొట్టే రకం ఇది. వీధి రౌడీ బజార్ రౌడీ కంటే అధ్వానం. ఇంకంటే స్పీకర్ గారిని అంటే ఈయన కోరుతా ఉన్నాడట. స్పీకర్కు ఫిర్యాదు చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే 3-4 కేసులు అయినట్టు బిడ్డ నీ మీద. మళ్ళా స్పీకర్ నీ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటాడో చూసుకో. ఇంకా బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునని సంజయ్ గారు చెప్పారు. వెంటనే నీకు అడుగుతా ఉన్నాను, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు ఎవడు, మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మీ పార్టీలో ఉన్నాడు కదా. గతంలో ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చిందో ఒకసారి అడుగు. సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, ఏ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి వచ్చిందో ఒకసారి అడుగు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు కదా, అడుగు ఒకసారి. ఇంకా చాలామంది ఉన్నారు కదా, మల్లారెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ కూడా గతంలో ఏ పార్టీలోకి వెళ్ళి గెలిచి, ఏ పార్టీ బీఫామ్ల మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందో అది దొంగల్లారా, మరి మీరు ఎట్లా వచ్చిందని చెప్పేసి అడుగు. గతంలో ఎట్లా వచ్చిందని చెప్పేసి ఒకసారి నిలది. నీకు అది చేత కాదు, నేర్పింది ఇప్పుడు ఆ బాట చూపెట్టింది మీ అధినాయకుడైనటువంటి ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆరే కదా నేర్పింది. ప్రతిపక్షమే ఉండొద్దు, మొత్తం సిఎల్పీ ఉండొద్దు అని చెప్పేసి మొత్తం పార్టీ తీసుకుపోయి పార్టీలో మొత్తం అంతా విలీనం చేసుకొని ఇలా ఏ ముఖం పెట్టుకొని మరి ఇలా మాట్లాడింది ఆ రోజు కేసీఆర్. 4 రోజులలో, 2 నెలలలో, 100 రోజులలో మీ పార్టీ అంతా ఆగమైపోతుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈ మాటలు మాట్లాడిండు కదా. ఎట్లా మాట్లాడిండు అంటే వాళ్ళ మీరు కొండమనే. మరి ఆ రోజు అనేది ఎట్లా వస్తుంది సార్? మరి మనం గెలిచిందే 38, దీంట్లో 10 మంది కూడా బిక్కొని పోతాండే ఏం చేద్దాం సార్ అని చెప్పి ఆ రోజు లేదు అంటే ఇంకో వాళ్ళని కొందామన్నటువంటి ఉద్దేశం. ఇటువంటి సంబంధించినటువంటి ఈ కుటీలమైనటువంటి రాజకీయాలకు
కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందే కల్వకుంట్ల కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఈ కాపల కుక్క ఇవాళ బయటకు వచ్చి ఈ పార్టీని విమర్శించడు, వాళ్ళని ఎట్లా చేద్దాం, ఇలా మీడియాలో ఎట్లా చేద్దాం, గివా సంజయ్ని మీరు డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా ఈయన గుర్తు చేయాలి. ఈ మునగాడు స్పీకర్కి ఆయన బాధ్యతలు గుర్తు చేయాలి. ఈయన 7-8 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయిన కదా, ఈయన స్పీకర్కు బాధ్యతలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈయన మీరేదో సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇక్కడ చూసుకుంటా ఊరుకునేటోడు ఎవడు లేడు. మరి ఏం చేస్తావు? చూసుకుంటా ఊరుకోకుండా ఏం చేస్తావు? గాడి పాలు దవ్వుతావా? ఏం చేస్తావు? చూసుకుంటా చూసుకుంటా ఇదే రౌడీ యూజన్ చేద్దాం. నువ్వు నాకు తెలిసి అయితే నువ్వు ఈ 5 సంవత్సరాలు అయితే కొసరేటట్టయితే కనబడతలేదు నాకు. నిన్ను మధ్యలోనే డిస్క్వాలిఫై చేయకపోతే అడుగు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని ఆడిగాడిగిన అడ్డుకుంటాం, ఆడిగాడిగిన ప్రశ్నిస్తాం. ఇలా ప్రజల పక్షాన ఉండకుండా సిగ్గుశరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పైసల కోసం అమ్ముడు పోయిండు అంటారు ఎవరు? పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఏమంటారు? నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినని ఇంకోడు అంటాడు. ఎవరైనా గదే అంటాడు అనుకో, ఎవరైనా గదే అంటాడు. మరి మీ నాయకుడు ఎంత పైసలు ఇచ్చి ఆ ఉన్నటువంటి గతంలో 2 దఫాలుగా ఎమ్మెల్యేలను కొన్నదా? ఎంత కొన్నారో ఒకసారి అడగాలి. నువ్వే అన్నావు కదా ఎంత కమ్ముడు పోయిలు అనేది. మరి మీ నాయకుడు ఎంత కొన్నాడు గతంలో? దీన్ని కూడా చెప్పాలి కదా మీరు. రేవంత్ రెడ్డి సంకల జొర్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడతానంటున్నాడు. ఇలా కొంచెం ఆయన రేవంత్ రెడ్డి పార్టీలో చేరినాక రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినకపోతే నువ్వు చెప్తే, నీ అయ్య చెప్తే, ఆ పడుకున్నటువంటి కేసీఆర్ చెప్తే, రేపు మాపో జైలుకు పోయి కేటీఆర్ చెప్తే వినాలా? వాళ్ళు చెప్తే పోతే నువ్వు చెప్తే ఇట్టాడా? మరి ఈయన ఎట్లా గెలిచిండు? ఈయన అయ్యా దండం, ఇది ఇది గుండె ఆగిపోతుంది అని అదేదో సెంటిమెంట్ చెప్పిండు. ఈ గుండె బరువెక్కిందని చెప్పిండు. ఈ బరువెక్కినటువంటి గుండె ఇగో అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండె బరువెక్కిపోయింది, అలసిపోయింది అని చెప్పే. ఈ బరువెక్కినటువంటి గుండె ఇలా ఎట్లా పోయిగో ఇగో ఈ దారులకు ఇగో ఈ బరువెక్కినటువంటి గుండె ఇలా మనకు బరువు అయిపోయింది. సరే భార్య పిల్లలతో మొత్తం అందరు కలిసి కట్టకట్టుకొచ్చిండు. మా అయ్యని గెలిపించకపోతే ఇవాళ శవయాత్ర చూస్తారు, లేకపోతే ఉంటే మాది ఏది ఈ జైత్రయాత్ర చూస్తారు అని చెప్పేసి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా వచ్చిళ్ళు, రోడ్ల మీదకి వచ్చిళ్ళు, మొక్కిళ్ళు, కనపడ్డలను కాళ్ళు పట్టుకున్నారు, ఏళ్ళు పట్టుకున్నారు, బతిలాడిళ్ళు, గదవ పట్టుకున్నారు. సరే ఏదో బతకని అని చెప్పేసి హుజరాబాద్ ప్రజలు భిక్ష పెడితే హుజరాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇజ్జత్ తీస్తూ ఉన్నారు. ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి. ఈయనట ప్రజా పోరాటం చేస్తా ఉన్నట్టు ఈయన సాధించిండట. మొత్తం అంతా కూడా రౌడీజమే. ఒక్కసారి కూడా ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయా? సిగ్గు శరము లజ్జ మానం లేదా అని చెప్పి అడుగుతావు. ఎవరిని అడుగుతావు నువ్వు? కేసీఆర్నా కేటీఆర్నా? సిగ్గు శరం లజ్జ మానం ఉన్నదా లేదని అడుగుతా ఉన్నాడట. వాళ్ళ పార్టీ అధినాయకుని కావచ్చేమో, గతంలో తీసుకున్నాడు కదా పార్టీలో వేరే వాళ్ళని. ఈ సంజయ్కి ఈయనకు బాగా సిగ్గు శరం బాగా ఉండి అసలు ఎవరి మీద కూడా పోవట్లేదు. నీకు నేను అడుగుతా ఉన్నాను, ఒక మహిళా గవర్నర్ అయినటువంటి ఆమెను తమిళిసై గారిని ఏం మాట్లాడినా గుర్తు చేసుకో సన్యాసి ఒకసారి. నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్పీకర్ హోదాలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారి మీదకి కాగితాలు ఇసిరేసినావు, సోయి ఉన్నదని అడుగుతా ఉన్నాను. నీ తోటి ఎమ్మెల్యే అయినటువంటి ఆయనకు ఒక చీరలు గాజులు పంపుతానంటివి. నీకు ఏమన్నా సోయి ఉన్నదా, సిగ్గున్నదని నేను అడుగుతా ఉన్నాను. నీకు లేక మంది మీద పెట్టి ఏడవడం ఇది సబబు కాదు. పాడి కౌశిక్ రెడ్డి, కొంచెం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చెప్తున్నా, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలా 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుకి క్రెడిట్ చేసిన ఏకైక ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే ఈనాడు ఉండే కేసీఆర్. ఏం మాట్లాడుతాడు అర్థం కాదు, ఇది సోది. కానీ ఏంది 1,00,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేసిండట. కేవలం రైతుల అకౌంట్లో జమ చేసిండు కేసీఆర్ తాత జాగిరా లేకపోతే నీ అయ్య జాగిరి గిట్న దుర్మార్గులారా 7.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి
రాష్ట్రాన్ని మొత్తం అగమ్య గోచరంగా తయారు చేసి ఇలా ఏదో మీరు చిలక పలుకులు పలుకుతే ఇరడానికి సిద్ధంగా ఎవరు లేరు. సరే ఓకే, ఒకవేళ కనుక ఇంకో 7 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తాడు అనుకో రేవంత్ రెడ్డి, మరి అంత ఎవరు తెరపాలి? ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది కాదు కావచ్చు, రాష్ట్రం అప్పుల పాలవుతుంది కదా. మీరు చేసినటువంటి అప్పులకు కిస్తీలు మిత్తులు కట్టేదానికే రాష్ట్ర సంపాదన, రాష్ట్ర సంబంధించినటువంటి ఆదాయం సరిపోవట్లేదు. మీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనులకి ఇలా మళ్ళీ వచ్చి సరే ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా కొత్తగా ఏమైనా ఎమ్మెల్యేల యొక్క జీతాలు ఏమైనా పెంచుకున్నాడా, లేకపోతే ఉంటే ఏమైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమైనా వచ్చేటువంటి ఆదాయాన్ని ఇంకేమైనా మింగుతా ఉన్నాడా, ఇంకేమైనా చేస్తూ ఉన్నాడు? వచ్చిన దాంట్లో ఏదో సర్దుతూ ఉన్నారు, సరిపోతూ ఉన్నది. అయినటువంటి అప్పులు ఎక్కువగా అయిపోయినాయి, వాటిని కట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో రకంగా జరుపుకొస్తూ ఉన్నాడు. దీన్ని జీర్ణించుకోలేక ఇవ్వెందుకు ఇవ్వలేదు, మా కేసీఆర్ ఇచ్చిండు ఈయన ఎందుకు ఇవ్వట్లేదంటే కేసీఆర్ వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇవ్వలేదు, ఈయన ఇంట్లోకెళ్ళి ఇచ్చేది లేదు, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇచ్చేది లేదు. కానీ అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసిండు, ఇలా ఆ అప్పులు తెరిపేటువంటి ప్రయత్నం రేవంత్ చేస్తాను. గంతే తేడా, కేవలం అప్పుల మీదనే నడిచింది సంవత్సరం అంతా. 7.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు కేసీఆర్. ఎప్పుడు కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి జరిగినటువంటి ఎన్నికల వరకు ఏవైతే అప్పులు తీసుకురానటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని అప్పులు ఎక్కడ లేవు, ఎప్పుడు కూడా తీసుకురాలేదు. అట్లాంటిది ఒక 9-9.5 ఏళ్ల కాలంలోనే రాష్ట్రాన్ని మొత్తం దరిద్రంగా తయారు చేసి మొత్తం అప్పుల పాలు చేసాడు. మిగులుగా ఉన్నటువంటి బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడు. చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏ రాష్ట్రంలో 1 లక్ష కోట్లు డైరెక్ట్ గా రైతు అకౌంట్లోకి వేసిర్రా? ఆనాడు నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, అడుగు. సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు దీనికి జవాబు చెప్పండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడుతుంది, ఇవాళ ఎట్లా పడదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తుంది, ఇవాళ ఎట్లా రాదు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగక ముందే దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఆనాడు ఎట్లా పడుతుంది, ఈనాడు ఎట్లా పడదు? ఇవాళ నెలకి టంచనగా ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టంచనగా ఏది అవన్నీ చెప్తా ఉన్నాడు కదా పథకాలు. మరి నేనేమంటా ఉన్నానంటే ఆ రోజు ఎట్లా పడుతుంది, ఈ రోజు ఎత్తుకు పడదని అంటా ఉన్నాడు కదా. ఆ రోజు 7.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిండు కాబట్టి అప్పులు తీసుకొచ్చి అది మీరు ఆ ఖాతాలలో జమ చేసిండు. ఏమైనా భూములు ఉన్నట్టయితే వాటిని కుదబెట్టిళ్ళు, ప్రాజెక్టులలో కమిషన్లు కొట్టేసిండు. ఇక దీని ద్వారా మీరు ఏది ఇచ్చిన తప్పించి ఇవాళ ఏదో రాష్ట్రం వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు తీసుకొచ్చినటువంటి మీరు తీసుకొచ్చినటువంటి పథకాల ద్వారా ప్రజలు చేరొచ్చేమో కాదనట్లేము, కానీ అప్పులు తీసుకొని వచ్చి మీరు చేసినటువంటి పథకాలు తప్పించి రాష్ట్ర ఆదాయంలో మీరు పంచింది ఏది లేదు. అప్పులు తీసుకొచ్చిండు కదా, అప్పులు తీసుకొచ్చు కదా మీరు చేసిందంతా. ఇలా కేసీఆర్ వచ్చినా కానీ అదే గతుండు ఇవాళ రాష్ట్రంలో మొత్తం ఈ కాపీస్గా పెట్టుకుని గీక్కోవాల్సిందే అంతా, ఏం లేదు, అయిపోయింది మొత్తం. పెన్షన్ టైం మీద ఎట్లా పడుతుంది, ఇవాళ ఎట్లా పడదు? ఆనాడు కేసీ మంజీ ఎట్లా జవాబిస్తారో చూద్దాం పారి. మీకు దమ్ములేదా? మీకు దమ్ములేదా? మీ 10 మంది రాజీనామా చేయని, నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. అవసరం నువ్వు కనుక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే నీకు కనుక డిపాజిట్ కనుక వచ్చింది అనుకో, నాకు తెలిసి నీకు డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా రాదు, నీ ఇంట్లో కూడా నీకు ఓటు ఎత్తారో లేదు తెలియదు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఘనకార్యాలకు, నువ్వు చేసినటువంటి వ్యవహారాలకి నువ్వు ఇంకా మళ్ళీ గెలుస్తావని చెప్పేసి ఏదో విర్రవీగుతా ఉన్నావు. కానీ నువ్వు గెలిచే పరిస్థితి కానీ నువ్వు తల కిందికి కాలు మీదికి ఇట్లా పెట్టి నువ్వు తపస్సు చేసిన ఇప్పుడైతే గెలవు, ఇది గ్యారంటీ. అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం, ఎలక్షన్లకు పోదాం, చూద్దాం. ఇక మీరేంది మేమే ఇక ఆగరాదు. ఇంకొక అంటే వాళ్ళు అంటే నువ్వు ఈ మునగానివి, నువ్వు ఈ పార్టీకి స్థాపించినటువంటి నాయకునివి, బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కొట్లాడుతున్నటువంటి వ్యక్తివి నేను అదే అన్నా కదా, నువ్వు ఏ తోటలో ఉంకాయమని చెప్పేసి నువ్వు ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు. ఈనాట అందరూ మీరు రాజీనామా చేయరు, మీరు రాజీనామా చేద్దాం. మీరు ఏడ ఉంచాలో గక్కనే ఉంచారు కదా జనాలు అందరు తీసుకుపోయి తన్ని తరిమేస్తే మూలకు ఒకలేమో ఆ ఫామ్ హౌస్లో పోయి ఇక ఆ దెబ్బకు గింగిరాలు తిరిగిపోయి ఫామ్ హౌస్లో పనుకున్నాడు. మళ్ళీ వాళ్ళంట రాజీనామా చేసి వస్తే ఈయన రాజీనామా చేస్తారట. చూసుకుందాం, ప్రజలు జవాబు చెప్తారు కదా, చెప్తారు. దీనికి జవాబు చెప్పరు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసు. దాడులు చేయబోయింది నువ్వు, రౌడీ యుజం చేయబోయింది నువ్వు,
గుండాగిరి చేయబోయింది నువ్వు. ఇలా మళ్ళీ వచ్చేమో దాడులు గీడులు అని చెప్పేసి ఈయన మాట్లాడుతా ఉన్నాడు. అసలు నేను అడుగుతున్నా, ఏందో ఇలా సిగ్గు శరము లజ్జ మానం ఉందా? మా యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఈ సిగ్గు శరం గురించి మాట్లాడితే నాకే సిగ్గు అనిపిస్తా ఉన్నది. అసలు ఈ లేనటువంటి వ్యక్తివి మొదట్లో నువ్వే కదా ఉన్నది బీఆర్ఎస్ పట్ల. నువ్వా మాట్లాడి దాని గురించి? ఇంత దారుణమా, ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు. అమ్మా అట్లాంటి బాపుని తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కొట్టడం న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అయిన కేసీఆర్ ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు. బాధ అనిపించింది. ఇంత దారుణమా, ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు. ప్రజల గుండెల్లో అట్లాంటి దేవుళ్ళ 3 మెడికల్ కాలేజీలు ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు కాదా? ఎట్లా చేయబుద్ధి అయిందయ్యా? అట్లాంటి దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొడుతుంటే ఏంటిది దేవుడా? ఎవరికిరా బాబు దేవుడు? నీకు దేవుడు కావచ్చు, కేటీఆర్కు దేవుడు కావచ్చు, ఆయన ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నటువంటి నియాసంటులకు దేవుడు కావచ్చు. ఇంకెవరికి దేవుడు అంటున్నా. ఇలా కేసీఆర్ సాగు నోట్లో పెట్టిండు ముక్కుపోలేదని చెప్పేసి ఈయనే మాట్లాడుతాడు. సాగు నోట్లో తలకాయ పెట్టి అడ్డైపోయిన వాళ్ళదేమో వాళ్ళ ఉద్యమాలు కానీ వాళ్ళ పోరాటాలు కానేమో అవి చరిత్రలో కనపడాయి. కేవలం చావు నోట్లో కనుక పోయినటువంటి కేసీఆర్ మాత్రమేమో ఇలా గాంధీ అయిపోయాడు, తెలంగాణకి జాతిపిత అయిపోయాడు, ఈ అన్ని వ్యవహారాలు అయిపోయినాయి. దుర్మార్గులారు కదా, ఎంత ప్రాపగండ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఓకే ఉన్నాడు ఉద్యమంలో, దొంగదో దొరదో ఏదైతే చేసిండు అయిపోయింది. ఈయనే చేసిండని చెప్పేసి చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అంటాడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదా? అమరులు లేకపోతే కేసీఆర్ ఎక్కడిది? కేసీఆర్ బతుకు తెరువు ఎక్కడిది? కేవలం కేసీఆర్ ముంగటుండి ఏదైనా కనబడొచ్చేమో, ఫోటోలకు నీ లెక్క పోజులు చేయొచ్చేమో, కానీ చాలామంది వెనకాల ఉండి మహానుభావులు చాలామంది అన్ని రకాలుగా కోల్పోయారు, జీవితాలను కోల్పోయారు, ప్రాణాలను కోల్పోయినటువంటి తెలంగాణలో సంబంధించినటువంటి రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి వ్యక్తులేమో కనుమరుగైపోయారు. ఇవాళేమో జాతి పితలు, ఇలా తెలంగాణ పిత, తెలంగాణ బాపు అని చెప్పేసి కొంతమంది ఇటువంటి దుర్మార్గులు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇంకా ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. తెలంగాణ దాడులని ప్రోత్సహించి చేస్తూ ఉంటే చూసుకుంటే ఊరుకోవడానికి మేమేమి దద్దమ్మలు కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. దద్దమ్మలు కాదు అని నిరూపించుకో అంటే ఇప్పటి వరకు వాళ్ళు అనుకుంటా ఉన్నారు జనాలు, కాదు అని నిరూపిస్తా ఉన్నాడు దద్దమ్మలు కాదు అని చెప్పేసి. బిడ్డ మీరు ఈసారి చేసిర్రు, మేము చేసినాం. డీజీపీ గారు కూడా చెప్తున్నాం, మేము ఓపికగా ఉన్నాం. మా ఓపికను కూడా మీరు సహించే రేపు ఫ్యూచర్లో సహించము. మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్నా డీజీపీ గారు, మా సహనాన్ని చాతగానితనం అని అనుకోకుర్రి. మీరు డీజీపీకి హెచ్చరిస్తా ఉన్నాడు అన్నట్టునే ఈ మొనగాడు డీజీపీకి హెచ్చరించేటువంటి మొగోడు అయిపోయాడు. మొన్న పోలీసుల మీద ఏ విధంగా దురుసుగా ప్రవర్తించడం మనకు అందరికీ తెలుసు కదా. నా కేసు తీసుకుంటావా తీసుకో అని చెప్పేసి ఎంత ఎగిరినో మనకు తెలుసు కదా. మళ్ళీ డీజీపీకి అంటే ఇది ఒక వార్తలలో నిలిచిపోవాలంటారు, రెగ్యులర్గా వార్తలలో నిలిచిపోకుండా ఓహో అబ్బో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకవేళ రేపు ఏదైనా అధికారంలోకి రాకుండా అధికారంలోకి కనుక మళ్ళీ ఒకవేళ కనుక వచ్చినట్టు అయితే ఉంటే ఇక ఈయనకు పదవి ఇక ఖాయమే అనుకోవచ్చు. మనం అయితే ఇప్పటివరకు అయితే ఖాయం అనుకోవచ్చు. గెలవకపోయినా కానీ ఏదో రకంగా ఓ పార్టీలో ఓ పేరైతే సంపాదించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ మాటలతోటి. మీరు దాడి చేసినా మేము ఓపికగా ఉన్నాం. రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంట్లో అనుకోడు, ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం. భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ ఆఫీసుల మీద వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కిందేసి కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలనే బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.
మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం. ఇట్లా మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం, ఆయనే హోమ్ మినిస్టర్, కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక్ లేదు. కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి. ఈయనకి ఈ బుర్ర మొత్తం నిండుగా ఉన్నది. ఇప్పుడు మొత్తం ఈ బుర్రలంతా మొత్తం అంతా మెదడంతా ఒక 4-5 కిలోలు ఉండొచ్చు ఈయనకు. ఆయనకు రేవంత్ రెడ్డికి ఏమో బుర్రలో మెదడు లేదట, ఈయనకు బాగా మెదడు ఉండి ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో పండుకుంటే ఈయనే నడిపించేది మొత్తం, రథసారథంతా ఈయనే. ఇప్పుడు ఇలా పోలీస్ శాఖ కూడా మేము చెప్తా ఉన్నాం, ఏందో మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిందండి? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు. మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి, డకోటా కార్లు డకోటా జీప్లలో తిరుగుతుంటాడు. కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు, అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు, మిమ్మల్ని 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, టెక్నాలజీలు పెంచిండు, మీ జీతాలు పెంచిండు, మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసిన కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా? ఎవరు దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్పి చూస్తూ ఉన్నారా? ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీసులను ఏదో మళ్ళా అటువైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మీ అయ్యజాగిరా మీరు మీ సంపాదించినటువంటి సంపాదనకి వెళ్ళి పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్నోవా కారు ఆయన రిటైర్మెంట్ కాగానే అది పట్టుకపోతాడు కావచ్చు ఆయన ఇంటికి. పోలీసులకు ఇన్నోవాలు ఇచ్చినాం, మేము ఫార్చునర్లు ఇచ్చినాం, మీరా హోంగార్డులకు జీతాలు ఎందుకు పెంచలేదు జీతాలు ఇట్లా మీద మీ హయాంలో 9.5 ఏళ్ల పాటు? పోలీసులను ఏ విధంగా వాడుకున్నారు? ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వాడుకున్నారు? ఫోన్ ట్యాప్లకు ఏ విధంగా వాడుకున్నారు పోలీసులను? మాకు తెలియదా? అంటే ముందుగా పోలీసులను ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకుంటారో రేపటికల్లా వాళ్ళ మీదకి ఏమైనా వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకుంటారు. కాబట్టి పోలీసులను మచ్చగా చేసుకున్నటువంటి ప్రయత్నంలో కేసీఆర్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు పోలీసు వ్యవస్థని. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇన్నోవా కమాండ్ కంట్రోల్ రూములు, కానీ అది బెడ్సి కొట్టింది. పోలీస్ మొత్తం కూడా రోడెక్కితే మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా. ఇవన్నీ మీకు గుర్తొస్తలేవా పోలీస్ మిత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే అవన్నీ ఇచ్చినాం కాబట్టి మేము వాళ్ళ మీదకి తన్నేదానికి పోయినా, గుద్దేదానికి పోయినా, లేకపోతే పొడిచేదానికి పోయినా కానీ మీరు సపోర్ట్ చేయకూడదు, మీకు అన్ని ఇచ్చినాం కదా అని చెప్తా ఉన్నాను. ఈయన ఇలా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో చేయి దాటిపోతుంటే మీకు మంచి కనిపిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ని పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాదనంటే, కానీ లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నారు. అల్లర్లను ప్రోత్సహించడం, ఏ విధంగా ఎట్లా రాష్ట్రంలో అల్లకొలను సృష్టించాలన్నటువంటి ఒకే ఒక ప్రణాళికతోటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అలజడిని సృష్టించాలి, శాంతి భద్రతలను అదుపులు చేయలేకపోతా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నది కాబట్టి ఆయన బదనం చేసేటువంటి ఒక నీచమైనటువంటి దానికి ఒడిగడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఏం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు చేసే పద్ధతి రేపు ఏదైనా కూడా గుర్తు పెట్టుకోండి. నేను అధికారులందరికీ కూడా చెప్తున్నా, ఒకటే గుర్తు పెట్టుకోండి. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి. మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత, ఇవాళ చేసిన అన్ని కూడా సౌకుని మాఫ్ చేస్తాం. ఆయన పొద్దున చెప్పిన రాత్రికే గుర్తుండదు, ఆయన గిన్నె రోజులు గుర్తుంచుకుంటాడు కేసీఆర్. మీరు అనుకుంటుండొచ్చు ఏ కూని మాఫీ చెయ్యము, ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి, మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి. మీరు పొద్దున వస్తారు మా కాన్స్టిట్యూట్, పొద్దున నేను కూడా అడుగుతున్నా ఇవాళ, అసలు ఇలా పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా, మళ్ళా వస్తాడు మా నాయకుడు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తాడు. నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడే ఇంట్లో పండుకొని కనీసం ఒకరోజు కూడా అసెంబ్లీకి రాకుండా దాంట్లోకి పరిమితమైనటువంటి కేసీఆర్కి మళ్ళీ అధికారం ఇస్తారని చెప్పేసి అయితే ఇదైతే కళ్ళ మాత్రమే. కేసీఆర్ మళ్ళీ వస్తుంది అధికారం, ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇక ఇంకేదో చేస్తున్నాడు ఈ మొనగాడు. కేసులు పెట్టుడేంది? నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మళ్ళా చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీ
హామీలు ఆ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం, నేను అడుగుతూనే ఉంటాం. అసలే మీరు అడగండి, కాదనట్లేము. కానీ ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు ఏంటిది, ఈ సంబంధించినటువంటి మాటలు ఏంటిది, చేతలు ఏంటి? కౌశిక్ రెడ్డి నీ చేతలు ఇప్పటికైనా మార్చుకు, నిన్ను తూతు అని ఉంచుతా ఉన్నారు అక్కడ హుజరాబాద్లో. ఒకసారి కామెంట్ చూసుకో. నిన్నే అంటా ఉన్నారు బుచ్చి రాములు, ఏమంటాడు, ఒరే ఎదవా కౌశిక్ బ్రోకర్ అని అంటా ఉన్నారు, సిగ్గులేదు దొంగ అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను కాదు, అక్కడ అంటా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ డాగ్ అంటా ఉన్నారు. నేను ఇంతకుముందు అన్నా కదా కాపల కుక్క అని చెప్పేసి, సేమ్ అదే ఇగో బీఆర్ఎస్ డాగ్ అని అంటా ఉన్నారు. హుజరాబాద్ మండలంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలలో జర్నలిస్టులతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్న వేస్ట్ నా కొడుకు అని చెప్పేసి తిడతా ఉన్నారు. కౌశిక్ రెడ్డి నిన్నే తిట్టేది. దయచేసి ఒకసారి ఈయన గురించి ఏమనుకుంటా ఉన్నారో హుజరాబాద్ ప్రజలు ఎక్కువ కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయరు. కన్ఫామ్గా ఈయన మళ్ళా పోటీ చేస్తే, ఈయన అన్నటువంటి సవాలుకు కట్టుబడి ఉండి మళ్ళీ ఒకవేళ కనుక ఈయన రాజీనామా చేసి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే పాడి కౌశిక్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా, అసలు గెలుస్తాడా? ఒక్కసారి కామెంట్లో మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇగో మీ దళిత సీఎం వాగ్దానం ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీ దళిత సీఎం అని చెప్పేసి అన్నాడుగా మీ అధినాయకుడు, ఆ వాగ్దానం ఎక్కడ పోయింది, 3 ఎకరాల భూమి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నారు. అరే నువ్వు తెలంగాణలోనే నెంబర్ 1 మెంటల్ గాడివి అని చెప్పేసి తిడతా ఉన్నారు. ఇంతకంటే ఘోరం ఉన్నది. నువ్వు ఎన్నిసార్లు పాడి కౌశిక్ రెడ్డి నేను చెప్తా ఉన్నా కదా, నీకు నోరు పెద్దగా ఇచ్చిండు దేవుడు, నీకు అదొకటి వరం ఉన్నది, నోరు పెద్దగా ఉన్నది. ఆ నోరు అదుపులో పెట్టుకోకపోతే నోటికి తాళాలు వేసేటువంటి పరిస్థితి అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నువ్వు 5 సంవత్సరాలు కొసేలేటట్టయితే వ్యవహారం కనబడతలేదు. నువ్వు చేసేటువంటి ఏవైతే మీడియాలో కనపడాలి, సోషల్ మీడియాలో వైరల్ కావాలని చెప్పేసి ఈ నాటకాలన్నీ, ఈ తమాషాలన్నీ ఇప్పటికైనా బంద్ చేసి మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీళ్ళకి ఎవరైనా ఎగురుతా ఉన్నారా? ఏదో కొత్తగా వచ్చినటువంటి కుంభల కట్ట ఎక్కువగా ఉంటుందట. అట్లా ఇలా ఆయవనంగా సంవత్సరం అయితలేదు గెలిచి, అది కూడా భార్య పిల్లల్ని ఎమ్మటేసుకొని పోయి సత్తా బతుకుతా శివయాత్రలు, నాది విజయయాత్రలు, నన్ను శ్మశానానికి పంపుతారో లేకపోతే నన్ను ఇంటికి పంపుతారో అసెంబ్లీ పంపుతారో అని చెప్పేసి భార్య పిల్లలతో ఆడలతో ప్రచారం చేసుకోవడం వల్ల నువ్వు అది గెలిచినావు. గుర్తుపెట్టుకో, నువ్వు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటే కానీ ఎందుకు ఎగిరెగిరి పడతావు నువ్వు కౌశిక్ రెడ్డి? ఎగిరెగిరి పడకుగా, అది 4 రోజుల మురిపం మాత్రమే. నిన్ను కనీసం నీ పార్టీలో కూడా ఎవరు కూడా దేకే పరిస్థితి లేదు. నీ పార్టీలో దేక్తాలు కావచ్చేమో, నువ్వు మాట్లాడంగానే నేను హైలైట్ అవుతాను కావచ్చేమో, నేను కేటీఆర్ కంటే పడ్డ కావచ్చేమో, కేసీఆర్ నన్ను చూస్తాను కావచ్చేమో ఫామ్ హౌస్లోకి వెళ్ళి, ఇవన్నీ డ్రామాలన్నీ ఎరికే. ఆ కల్వకుంట్ల డ్రామాల ముంగట నీ డ్రామాలు ఎక్కడ వస్తాయి? నేను కుక్క కూడా దేకదు అక్కడ ఉన్నటువంటి ఆడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి, అది కూడా కనీసం నిన్ను దేకది, అది కూడా కరుస్తుంది నిన్ను ఏదో ఒకరోజు. నువ్వు ఉంటాను అనుకుంటావు అన్నవా? నువ్వు ఏదో పిచ్చి పిచ్చి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటా, ఇది కాదు ఇది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఎక్కడ ఉండాలో ఆ విధంగా మాట్లాడు. నిన్ను చూసి 4 నేర్చుకోవాలి. కానీ 4 కాదు 40 మందిని చెడగొట్టినట్టున్నావు కదా. ఒక దరిద్రంగా తయారైపోయినావు బీఆర్ఎస్ పార్టీలను. బుద్ధి తెచ్చుకొని కనీసం నీ నోరు అదుపులో పెట్టుకో ఇప్పటికైనా.